నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని కొనసాగించడానికి వారసుడొచ్చాడు. రామ్ చరణ్ ఉపాసనకు శనివారం రాత్రి ట్విన్స్ జన్మించిన విషయం తెలిసిందే. బాబు పాప జన్మించారు. వీరికి 3 ఏళ్ల క్రితమే కూతురు క్లీంకార జన్మించింది. ఇప్పుడు ట్విన్స్ రావడంతో కొణిదెల ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. సాధారణంగా ట్విన్స్ జన్మించడమే గొప్పగా భావిస్తూ ఉంటారు. అలాంటిది తమ వారసత్వాన్ని కొనసాగించే అబ్బాయి కూడా పుట్టడం వారి ఆనందాన్ని డబుల్ చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ కొడుకు గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. ఈ చిన్నారిని రిచెస్ట్ కిడ్ గా చెప్తున్నారు. ఇండియాలోనే అత్యంత సంపన్నమైన కిడ్ గా రామ్ చరణ్ కొడుకు నిలవబోతున్నారట. దీనికి సంబంధించిన లాజిక్లు లెక్కలు తీస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. సాధారణంగా మన ఇండియన్ ఫ్యామిలీస్ లో అబ్బాయినే వారసుడిగా పరిగణిస్తారు. అమ్మాయిలు తమతో ఉండరు, మ్యారేజ్ చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతారు. ఎన్ని రోజులున్నా, ఎంతకాలం మారినా మన ఇండియాలో ఉన్న ఒక సాంప్రదాయం ఇది. ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు రామ్ చరణ్ కొడుకు కొణిదెల ఫ్యామిలీకి ఆస్తులకు వారసుడవుతాడు. ప్రస్తుతం చిరంజీవి ఆస్తుల విలువ 1,650 కోట్లు అంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో పలు రకాల లెక్కల్ని చూపుతూ అంచనా వేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ కి 1,350 కోట్ల వరకు ఆస్తులుంటాయని సమాచారం. ఇద్దరి ఆస్తులు కలిపితే సుమారు 3,000 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఆడపిల్లలకు కొంత ఆస్తులు పంచినా వీరి ఆస్తులు 2,500 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఇక అదే సమయంలో ఉపాసన ఆస్తులు 1,000 కోట్లలో ఉన్నాయి. ఆమె సొంత ఆస్తులు 1,300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కామినేని ఫ్యామిలీదే. వీరి వ్యాపారాల విలువ 77,000 కోట్లు ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చర్చకొచ్చింది. కామినేని ఫ్యామిలీలో అబ్బాయి లేరని సమాచారం. ఈ లెక్కన ఉపాసనకి వారసత్వంగా కొంత ఆస్తి వస్తుంది. అది సుమారు 10,000 నుంచి 15,000 కోట్ల వరకు రావచ్చని అంచనా. అదే జరిగితే ఆమె ఆస్తులు 16,000 కోట్లకు పైగానే ఉంటాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఆస్తులు, ఉపాసన ఆస్తులు కలిపితే 18,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పొచ్చు. ఇవన్నీ చరణ్ ఉపాసన కొడుకు చెందుతాయి. ఇదే నిజమైతే ఇండియాలోనే రిచెస్ట్ కిడ్ గా రామ్ చరణ్ కొడుకు నిలుస్తాడని చెప్పొచ్చు. ఈ లెక్కల్నే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వండివారుస్తూ చెర్రీ కొడుకును రిచెస్ట్ కిడ్ గా లెక్కగడుతున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా మే 1న రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు మూవీతో విజయాన్ని అందుకున్నారు. త్వరలో బాబీతో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. ఆయన నటించిన విశ్వంభర జూలైలో రిలీజ్ కానుందని సమాచారం.